సారీ నిత్య, ఈ నిజం మీరు తట్టుకోలేరని తెలుసుండి నాకు చెప్పక తప్పలేదు. గుండెలో దాచుకున్న నిజాన్ని మనం చనిపోయే వరకు దాచుకోవచ్చు, కానీ మీకు బిడ్డ పుట్టబోతున్న నిజాన్ని ఎంతకాలం దాచగలం? అన్ని విషయాల్లో ప్రాక్టికల్గా ఆలోచించే మీకు తేజస్ గురించి ఒక చిన్న జాడ కూడా దొరకలేదంటే ఏంటి అర్థం? జనం చెప్పేది అబద్ధమా, లేదా తేజస్ అందరినీ ఏమార్చే అంత తెలివైనవాడా? ఒకవేళ మిమ్మల్ని వదిలి వెళ్లే ఉద్దేశమే అతనుకుంటే అతను మండపం దాకా ఎందుకు వస్తాడు? ఇది అసలు బిగించే కొద్దీ చిక్కుపడే వలలా అవుతోంది. ప్రస్తుతానికి ఆ విషయం కన్నా మీరు మీ బిడ్డ ఇద్దరి భవిష్యత్తే ముఖ్యం. జాగ్రత్త. నిత్య ఏమవుతుంది? చూడండి, ఏ విషయమైనా దయచేసి చెప్పండి. ఏం లేదు, 5 నిమిషాలు ఒంటరిగా ఉండాలి. నాకేమవుతుందో నేను తెలుసుకోవాలి. దయచేసి అవకాశం ఇస్తారా? ఒంటరిగానా? భయపడకండి, నేనేమీ చేసుకోను. ప్లీజ్ వెళ్ళండి. ఐ నీడ్ సమ్ పీస్. ఏం జరిగినా నీ కళ్ళు తడవడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. అది తేజస్సు కనిపించట్లేదు. ఇది అబద్ధపు నమ్మకాన్ని కలిగించిన దీనివల్ల మంచే జరుగుతుంది. మీ మనసుకు నేను అన్నది సరైందనిపిస్తే ఇది కట్టుకోండి. మేడం, రోజుకో అమ్మాయితో వస్తాడు. మీకేమైనా టోపీ వేశాడా ఏంటి? కేర్ చూపించేది మీ మీద కాదు, కడుపులో ఉన్న బిడ్డ మీద. సారీ కన్నా, క్షమించు నన్ను. హలో, దీపశ్రీ హాస్పిటల్. రేపటికి ఒక అపాయింట్మెంట్ కావాలి. మీ పేరేంటి మేడం? నిత్య. ఏం కంప్లైంట్ కోసం మేడం? అబార్షన్. నిధి, ఎన్నో నిజాలు తెలియకుండా నన్ను చుట్టుకున్నాయి. ఇందులో ఏది చెప్పాలి, ఏది మానేయాలి, ఎలా చెప్పాలి అని తెలియట్లేదు. తేజస్ నిత్యాన్ని మోసం చేశాడని చెప్పాలా, నిత్య ప్రెగ్నెంట్ అని చెప్పాలా, లేదా నాకు నిత్యాకి పెళ్లి కాలేదు, ఇద్దరం నాటకం ఆడుతున్నాం అని చెప్పాలా? ఇందులో ఏ నిజం తక్కువ బాధ కలిగిస్తుందో చెప్పు. అన్ని నిజాలు ఓ రకంగా గుచ్చుకునే నిజాలే. గుడ్ మార్నింగ్ సార్. వేడివేడిగా టిఫిన్ ఉంది, తెమ్మంటారా సార్? లేదు, వద్దు. నిత్యం లేవనివ్వండి, కలిసి తింటాం. మేడం గారా? అరే అదేంటి సార్, మీరు నిద్రలో ఉండి మాట్లాడుతున్నారా లేక నిజంగానే తెలీదా సార్ మీకు? ఏం తెలీదు? అయ్యో మేడం, పొద్దున్నే బయటికి వెళ్ళారు కదా సార్. బయటికి వెళ్ళారా? ఎక్కడికి? ఎక్కడికో నాకెలా తెలుస్తుంది సార్? నిత్య, నిత్య, బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి. నిత్య,
సారీ కన్నా, మీకు చెప్పకుండా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాను. మీరు నిన్న నిజం చెప్పినప్పటి నుండి నా మనసు చెప్పలేనంత కలత పడుతుంది. దాన్ని సరిచేయడానికి ఇది ఒక్కటే దారనిపించింది. నేను నా కడుపులో ఉన్న బిడ్డని తీసేయిస్తున్నాను. ఆ అబార్షన్ తప్ప ఏ దారి కనిపించట్లేదు నాకు. క్షమించండి. అబార్షనా? నిధి తనెందుకు కాల్ చేస్తుంది? కర్ణ ఏమైనా? లేదు, ఆయన అలా చేయరు. హలో, ఏంటి అక్క జ్ఞాపకం వచ్చిందా? అక్క ఎలా ఉన్నావు అక్క? నువ్వు అక్కడికి వెళ్ళాక కాల్ కూడా మాకు చేయలేదు. అందుకే ఎలా ఉన్నావో అని కాల్ చేస్తున్నాను. శాంతి కూడా నేను బాగా గుర్తు చేస్తుంది. అది తెలుసు కదా, కర్ణ కాల్ చేయనివ్వరు. ఒక్క క్షణం కూడా ఊరుకోరు చూడు. ఎన్ని చోట్లకు తిప్పుతున్నారంటే మళ్ళీ మాటలు మాటలు మాటలు. అందుకే కాల్ చేయలేకపోయాను, సారీ. మొత్తానికి నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చాలు మాకు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు మన శాంతి ఎలా ఉన్నారు? అక్క మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదే మేడం దీపశ్రీ హాస్పిటల్. అక్క హాస్పిటల్కి వెళ్తున్నావా? ఏమైంది నీకు? అయ్యో అయ్యో అయ్యో, ఏం లేదు నిధి. అది ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఒక చోటుకెళ్ళాలి, అందుకే. నువ్వు ఒక్కదానివే ఉన్నావా? సరే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. అక్క నిత్యాన్ని పట్టుకోకపోతే తను అబార్షన్ చేయించుకుంటుంది. ఏంటి ఇప్పుడు మార్గం? దేవుడా, నువ్వే దారి చూపించు. ఆ బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడాలి ఇప్పుడు. రే మామా, మనల్ని గెలికింది వాడే కదా. తీసుకురండి రా.